గతంలో చూసుకున్నట్లయితే హిట్ కాంబినేషన్ పడిన మూవీ ఏది ఫ్లాప్ అయినట్టయితే ఎక్కడ లేదనమాట. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది మన టాలీవుడ్ లోనైతే. గతంలోని అఖండ, మన అదే విధంగా సింహ, లెజెండ్ లాంటి సినిమాలు తీసిన మన బోయపాటి గారైతే అదే విధంగా ఇదే కాంబినేషన్ మళ్ళీ కొనసాగించాలనేసి అఖండ 2 కూడా మన ముందుకైతే తీసుకువస్తున్నారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన వెంకీ మామ అదే విధంగా అనిల్ రావిపూడితో ఏ మాత్రం సంబంధం ఉందో అదే ఏ విధమైన హిట్ కాంబినేషన్ అందరికీ తెలిసిందే కదా. F2 అదే విధంగా F3 ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతోనైతే పెద్ద బ్లాక్ బస్టర్లు అయితే అందుకున్నాడు అనమాట. ఇదే హిట్ కాంబినేషన్ కొనసాగించాలి అని ఇంకొక 10 మూవీస్ వరకు నేను వెంకటేష్ గారితోనే చేస్తాను అనే విధంగా అయితే అనిల్ రావిపూడి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే త్రివిక్రమ్. త్రివిక్రమ్ గారు ఎందుకు ఈ 3 అన్న మీనింగ్ చూసుకున్నట్లయితే ముగ్గురు యాక్టర్ అయితే మనకు గట్టిగా గుర్తొస్తారనమాట ఈ హీరోస్. ముందుగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అదే విధంగా అల్లు అర్జున్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ అంటే ఈ ముగ్గురుతోనే ఎక్కువగా హిట్ కాంబినేషన్లు అయితే పడ్డాయన్నమాట. అప్పుడు మెయిన్ నెక్స్ట్ మూవీ మన త్రివిక్రమ్ గారిది నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అంటే అల్లు అర్జున్ తో ఉంటుందన్నమాట. అల్లు అర్జున్ గారితోనే నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లోనే మనకైతే ఆ మూవీ సెట్స్ పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే శ్రీకాంత్ అదే విధంగా నాని ఈ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి మూవీ అయితే వచ్చింది, అదే దసరా. ఇది కూడా వీళ్ళు కాంబినేషన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాలనేసి అయితే ఆలోచనలో ఉన్నారంట. తర్వాత చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అదే విధంగా మన సుకుమార్. ఆల్రెడీ గతంలో చూసుకున్నట్లయితే సుకుమారు అదే విధంగా రామ్ చరణ్ రంగస్థలంతో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అదే హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలి అనేసి వీళ్ళిద్దరి మధ్య ఒక మూవీ అయితే అగ్రిమెంట్ కుదురుకుని ఓకే అయినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇది తొందరలోనే పట్టాలెక్కే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట. మరి ఇంకా ఇప్పుడు చూసుకున్న ప్రెసెంట్ హిట్ కాంబినేషన్ ఉన్న డిమాండ్ ఎక్కడ లేదనమాట. ఒక నార్మల్ హీరో నుంచి అంటే ఇది వరకు ఆ హీరోతో పని చేయకుండా వచ్చిన మూవీ కంటే ఈ హిట్ కాంబినేషన్ మూవీకే ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఆ డైరెక్టర్ ఆ హీరోతో మూవీ తీస్తున్నాడు అంటే ఖచ్చితంగా సరే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే విధంగా అయితే ఇప్పుడు ఉందన్నమాట. ఇందులో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికి ఉంది అంటే ఇద్దరికి ఉందన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే అఖండ బాలకృష్ణ గారికి ఉందన్నమాట. బాలకృష్ణ గారు ఎవరితో మూవీ తీస్తున్నారు అందరికీ తెలిసిందే కదా. మన బోయపాటి సినిమా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు డైలాగ్స్ ఉంటాయి బాబు, ఒక్క లెవెల్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే 100% విన్నే అవకాశాలు అయితే మూవీ విజయం కొట్టే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి అదే విధంగా వెంకటేష్. ఇది చూసుకున్నట్లయితే F1 అదే F2 అదే విధంగా F3 ఏ విధంగా ఆడే అందరికీ తెలిసిందో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే విధంగా ఆడుతుంది. సో ఖచ్చితంగా ఇది కూడా ఖచ్చితంగా 100కి 100% కూడా విజయం సాధించే అవకాశాలు, ఒకవేళ నెక్స్ట్ మూవీ కూడా ఖచ్చితంగా 100కి 100% విజయం సాధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి అనమాట. మరి మీ అభిప్రాయం ఏంటి? మిగతా యాక్టర్స్ అంత అలా రాణించగలరా? హిట్ కాంబినేషన్ పడితే ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందేనా? లేదు బ్రో అదంతా జస్ట్ వాళ్ళ మాటల కొద్దీ అలా అంటారు అంతేగాని ఖచ్చితంగా స్టోరీ అదే విధంగా బీజిఎం అది బాగోకపోతే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే కదా అనే విధంగా మాట్లాడతారా? మీరైతే కామెంట్ చేసేయండి అన్నమాట. మీరు కనుక ఇక్కడ దాకా మన వీడియో చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకున్నాను. అప్పుడే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.